ఈ రోజు చదువుకుందా ఉంటున్నాడు. అయితే నేను వెళ్ళి చదువుకుంటాను. ఎక్కువగా స్నాక్స్ తినకూడదు బుజ్జి తల్లి. ఇక చాలా ఆపు. నాకు ఉంచరట. నేను అనుకున్నట్టే జరిగింది. ఇది నాకు. ఇది తింటే ఎంత బాగుంటుందో. హలో మిత్రమా, ఎలా ఉన్నావు? బయట వర్షం ఎక్కువగా ఉంది, నేను కాస్త లోపలికి రావచ్చా? సరే సరే, వచ్చి తగలడు. ఇంట్లో ఎవరు లేరు. ఆకలితో నక్కనక్కలాడుతున్నట్టున్నావు. రా. అక్కడి నుంచి వస్తున్నావు? దాన్ని నేను తినబోతున్నాను. నోటికి అందలేదు. నీకు దూకడం సరిగా తెలియట్లేదు గురు. దీన్నే నువ్వు సర్కస్ లో చేస్తే నీకు డబ్బులు ఇస్తారు. ఈ విధంగా దబాయించడమే నీకు తెలుసు. ఎప్పుడు మారుతావో ఏంటో. నీకు ఏమైంది? ఏమీ లేదు. నా కాదు చెయ్యి ఏదో నలిగినట్టుంది. లేడీ పిల్లలాగా చంగు చంగని ఎగురుతావు కదా, ఇక నువ్వు ఏం చేస్తావు? అలాగైతే నేను హాయిగా ఇక ఆట ఆడలేనా? నేను పరిగెట్టలేకపోయినా కనీసం తినగలుగుతున్నాను. అది చాలు. ఇలాంటి రైనీ సీజనే మంచి బుక్స్ చదవటానికి సరైన సీజన్. సరైన సీజనే, కానీ నువ్వే బుక్ తీసి చదువుకోవాలి, నేను కదా. ఇందులో వరల్డ్ రికార్డర్స్ పేర్లన్నీ ఉంటాయి స్టూవర్ట్. ఇటు చూడు, ఈయనే ప్రపంచంలో ఎక్కువ పురుగులు తిన్న మనిషి. ఆయన ఫోటో కూడా ఇందులో వేశారు. స్నోబాల్ కంటే చాలా చండాలంగా ఉన్నారే. ఓ, చనిపోయినవి తింటారా? హే, ఈ అబ్బాయి చూడు, స్కేటింగ్ చేస్తూ వైలన్ ఎలా వాయిస్తున్నాడో. హే స్టూవర్ట్, నేను ఊహిస్తుందే నువ్వు ఊహిస్తున్నావా? నా బ్రదర్ ఒక వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాడు. మా పేరు ఈ వరల్డ్ రికార్డర్ బుక్ లో ప్రింట్ చేయించుకోవాలనుకుంటున్నాం. ఇది నిజంగా గ్రేట్ ఐడియా బాయ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంది. అరే రే, ఏం చేయబోతున్నాడో వాళ్ళలోనే ఎక్కువ సార్లు పింక్ పాంగ్ ఆడబోతున్నాం. రెడీ? నేను బాల్ని 8 times కొట్టాను కదా. మీరు రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే కంటిన్యూగా 9,000 సార్లు ఆడాల్సిందే. అప్పుడు కానీ బ్రేక్ చేయలేరు. దానికి బోల్డెన్ సంవత్సరాలు పడుతుంది. జరిగే పనులు చెప్పండి. అయ్యే. ఓకే, ఫ్యాన్ ఆన్ చేస్తావా? ఇంకా బబుల్ వాటర్ వేద్దాం. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు చూడు. అద్భుతం. ఎంతో హాయిగా ఆడుకొని తిరిగేవాడిని నేను ఎలాగైపోయానేంటి? స్నోబాల్, రా రా, త్వరగా రా, ఆడుకుందాం. మేము చాలా బబుల్స్ ని ఊది వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాం. ఇది వరకు ఎవరు ఇలా చేసుకుంటారు. దీని గురించి నువ్వేమంటావు స్టూవర్ట్? ఇదేంటి పెద్ద విషయమా? నాకు తెలిసినంత వరకు ఇది సాధారణమైన విషయం. ముందు నా కాలు బాగుపడాలి. ఇది కరెక్ట్ గా ఉంటుంది. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. హై స్నోబాల్, నువ్వు ఎందుకు అలా నడుస్తున్నావమ్మా? కావాలని నడుస్తున్నాను. క్యాట్ వాక్ నేర్చుకుంటున్నాను. ఓ, నువ్వు క్యాట్వి కాబట్టా? సరే, మమ్మీతో చెప్తాను. డాక్టర్ దగ్గర వద్దు వద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ ఇచ్చి నా ఒంట్లో ఉన్న రక్తం మొత్తం తీసేస్తారు. దీన్ని నేను ఎలాగైనా స్నోబాల్, నీకు దెబ్బ తగిలిందా? దీనికోసం ఇంజక్షన్ వేయనవసరం లేదు. నీకు తినడానికి ఏమైనా పెడితే బాగుంటుంది. తినడానికి ఏమైనా పెడతారా? ఇది వినడానికి చాలా బాగుంది. ఓ, ఏంటిది? అరే పోయిందే. ఏమైంది ఇక్కడ? ఏంటి జాగ్రత్త, ఇలా జరిగింది? అయిపోయిందా? నిన్న
నిన్న వర్షం వచ్చినందువల్ల ఈ క్లైమేట్ చాలా బాగుంది కదూ. ఇప్పుడే అందంగా బ్రైట్ గా ఉంది. కానీ నువ్వు మాత్రం ఎప్పట్లాగానే ఉన్నావు డియర్. నువ్వు రికార్డ్ చేయబోతున్నావు నాకు తెలుసు, కానీ జంపింగ్ రికార్డా ఇది నీకే ఓవర్ గా అనిపించట్లేదు. మనం బాగా జంప్ చేయాలి, ఇద్దరం ఒకే టైమింగ్ లో. అది మాత్రం నా వల్ల కాదు బాబు. పర్వాలేదు, చాలా జాలీగా ఉంది కదా. ఉంటుంది పడితే ఉంటుంది చూడు. చాలా అద్భుతమైన భోజనం. ఏం గురువా, ఏం చేస్తున్నావా? అది కూడా నేను నోటితో చెప్పాలా, లోపలికొచ్చి చూడు. చేప, చికెన్ ఎన్నెన్నున్నాయో చూడు. చికెన్ ఎంత బాగుందో చూసావా? కొంచెం తింటావా? కొంత ఏం కొంత, మొత్తం తినేస్తా. ఇప్పుడే నాకు విషయం అర్థమయ్యింది. దెబ్బ తగిలిందంటే జాగ్రత్తగా చూసుకుంటారు అని. ఓ అలాగా. కానీ కాలు బాగుపడిందంటే మళ్ళీ ఇలా చూసుకోరే. ఆ నీ కాలు నయమైతే కదా, ఎప్పటికీ నీ కాలు నయం కాకుండా నేను చేస్తాను. ఆ, నువ్వేమంటున్నావో నాకు బాగా అర్థమైపోయింది. నా విరిగిపోయిన కాలుని. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఓ, వచ్చేసినట్టున్నారు. నా ఫ్రెండ్ ఫిషింగ్ ట్రిప్ కి పిలుస్తున్నాడు, మనం వెళ్తే ఎలా ఉంటుందంటావు డియర్? ఏయ్, ఓ, నువ్వు ఇంకా ఎక్కువగా టూనా తింటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటా. ఏంటి ఎక్కువగానా? ఆ, ఆ, ఈ కాలు ఎప్పుడు ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఆ, ఓహో, ఏంటి స్నోబెల్, ఏమైంది నీకు? నీ కాలు ఇంకా అలాగే ఉందా? ఆ, నీ ఐడియా బాగా వర్కౌట్ అయింది. మందుకు బదులు చాలా బాగా తిండి పెడతారు. మమ్మీ, డాడీ, మాకు డబ్బులుంటే ఇవ్వరా? అయితే మీరు ఇంకా రికార్డు బద్దలు కొట్టలేదా? మీరంతా ఇది టైం పాస్ కోసం చేస్తున్నారనుకున్నానే. అవును, టైం పాస్ గానే చేస్తున్నా. ఆ టైం పాస్ లోనే రికార్డ్ చేస్తే బాగుంటుంది కదా అని. ఓకే, మిమ్మల్ని నిరాశపరచాలి. మనం డబ్బుల కోసం హుండీ పగలగొట్టాలనుకుంటాను. ఇదే ఓవర్ హైట్ అయిపోయింది బాబు. ఇప్పుడు మనకి 65 అయిపోయింది. 65 ఏనా? కానీ మనకి 500 కావాలిగా. ఏంటిది డాన్స్ ఆడుతుంది? అమ్మయ్య, మొత్తం పోయింది. సారీ స్టూవర్ట్. సారీ, పర్వాలేదులే, మనం ఓడిపోతేనే గెలుస్తాం. వరల్డ్ రికార్డ్ చేయడానికి నాకు ఇంకొక ఐడియా దొరికింది. వీరు ఓవర్గా ఆలోచిస్తున్నాడే. ఇది నిజంగా సూపర్ ఐడియా జార్జ్. ఎప్పుడెలా ఉంది? సూపర్ గా ఉందా? పర్ఫెక్ట్. బాయ్స్, వాషింగ్ మిషన్ నుంచి మీ అమ్మ ఈ కాయిన్స్ అనేది